గత 3 రోజులుగా తిరుపతి శ్రీవారి ప్రసాదం లడ్డు ప్రసాదం మీద డెలిబరేట్గా కాన్షియస్గా కావాలని కోల్డ్ బ్లడెడ్గా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయన పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక విపరీతమైన వైల్డెస్ట్ ఆఫ్ వైల్డ్ ఆరోపణలతో, ఆరోపణల కంటే నీచమైన దీనికి దిగి చేసినవి, ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఒక రకంగా ఆర్గనైజ్డ్ లాగా ఎక్కడికెక్కడ దాని మీద ఇదే విపరీతమైన డిమాండ్లతో, అంటే కల్తీ అయిపోయింది, ఇంకా ఏదో ఘోరం జరిగిపోయిందంటూ చేస్తూ కోట్లాది మంది భక్తుల మనోభావాలతో చెలగాటమాడి మళ్ళీ ఆ విశ్వాసాన్ని ఎట్లా తీసుకురావాలనే ఒక భయానకమైన ఆందోళనకరమైన పరిస్థితిలోకి ఈరోజు మనం ఉన్నాం. అది చంద్రబాబు నాయుడు గారు బలవంతంగా నెట్టారు. ఆయన పార్టీ కేంద్రంలో ఉన్న మంత్రులతో సహా అందరూ దీంట్లో ఇదే. వీళ్ళతో పాటు పెద్ద పెద్ద జర్నలిస్టు కూడా వితౌట్ అసలు ఏం జరిగిందనే తెలుసుకోకుండా. ఇందులో మనం స్టార్టింగ్ ఇది చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ చేసింది ఒక పొలిటికల్ మీటింగ్లో ఇలాంటి వైల్డ్ ఇది చేశారు. చేసినప్పుడే అనుమానం వచ్చింది, ఏంటి ఇది ఇంత వైల్డ్గా అంటున్నారు అని. ఏది నెయ్యిలో కల్తీ కాదు, నెయ్యికి బదులుగా యానిమల్ ఫ్యాట్ వాడారు, దాన్ని మేము సెటరేట్ చేస్తున్నామని. అది భయంకరమైన కామెంట్. దాని తర్వాత మరుసటి రోజు టీడీపీ ఆఫీస్లో ఒకటి రిలీజ్ అయింది ఓ రిపోర్ట్. ఇప్పుడు ఆ రిపోర్ట్ చుట్టే అన్నీ తిరుగుతున్నాయి. క్వశ్చన్ వచ్చి జూలై 12 మెటీరియల్, జూలై 17 ల్యాబొరేటరీలో ఎన్డీడీబీ ల్యాబ్లో పోతే 23 జూలై వస్తే 2 months అయింది. ఈ 2 నెలలు ఏం చేస్తున్నారు? అప్పటికి పోనీ గవర్నమెంట్ ఎవరిది? అపోజిషన్లో ఉంటే మాకేం తెలుసండి, ఏదో వచ్చింది మేము తీసుకొస్తున్నాం అనొచ్చు. గవర్నమెంట్లో వాళ్ళు అప్పటికే వచ్చి నెల దాటింది. ఐ థింక్ ఆయన June 12 అంటే June 4 రిజల్ట్స్ వచ్చాయి. అప్పటి నుంచే వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్లో, దానికి ముందు నుంచే ఎలక్షన్ కమిషన్ దీంట్లో ఉన్నప్పటి నుంచే ఒక రకంగా అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ తెచ్చుకున్నారు ఈసీ ద్వారా. అండ్ ఎప్పుడైతే June 4 ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చే పూర్తి కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. June 12 చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఇది జరిగింది 1 month తర్వాత, ఆల్మోస్ట్ 1.5 month. 1.5 month తర్వాత వచ్చి ఒకవేళ నీ చేస్తే నీ హయాంలో జరిగింది, నువ్వు ఆన్సర్ ఇవ్వాలి. రెండవది, నీ హయాము జగన్మోహన్ రెడ్డి గారి హయామని లేకుండా ఫస్ట్ నుంచి ఇప్పుడు కూడా దేర్ ఆర్ సిస్టమ్స్ తిరుమల. దీంట్లో పూర్తిగా ఆ చెకింగ్ సిస్టమ్స్ అనేవి దే ఆర్ అంత ఎక్స్టెంట్కి ఉన్నాయంటే ఆటోమేటిక్గా రిజెక్షన్కి అయ్యేది. ఈ గీకి సంబంధించి కూడా వాళ్ళు చెప్పింది. అలాగే ఇప్పుడు ఈరోజు ఒకటి సర్క్యులేషన్లో చూశాను, 14-19 మధ్య అప్పుడున్న ఇన్ఛార్జి సమ్ హెల్త్ ఆఫీసర్, అప్పుడు ఇదే ఉంది. ఏది 3 శాంపుల్స్ తీయడము, వాటిని టెస్ట్ చేయడం, 3 గన ఓకే కాకపోతే 3 సపరేట్ వాళ్ళతో ఇమీడియట్ ట్రక్ వెనక్కి వెళ్ళిపోతుంది. అదే రిపీటెడ్గా అయితే బ్లాక్ లిస్ట్ చేయడం. ఇది నార్మల్ కాంట్రాక్టర్లకు చేసేది. అక్కడ ఇంకా ఎఫిషియెంట్గా చేస్తున్నారు. మా గవర్నమెంట్లో దాన్ని ఇంప్రూవ్ చేసి ల్యాబొరేటరీ ఫెసిలిటీస్ పెంచి, అంతకుముందు హెల్త్ ఆఫీసర్లు ఇన్ఛార్జ్ ఉంటే తీసి ఒరిజినల్ దాని కాంపిటెంట్, అంటే సిఎఫ్టిఆర్ఐ మైసూర్లో ఉంది, సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని, దే ఆర్ ది రియల్ కాంపిటెంట్ సైంటిస్ట్, అప్పుడే రిటైర్ ఆయన తీసుకొచ్చి ఆయన కింద 12 మంది స్పెషలిస్టులను పెట్టి రియల్ టెస్టులు, ఇన్స్ట్రుమెంట్స్ కూడా పెంచి, ఎక్విప్మెంట్ లేటెస్ట్ ఈరోజు ఏదైతే ఎన్డీటీబీలో చేశారో దానికోసం కూడా కొటేషన్లు కాల్ఫార్ చేసి ఇవన్నీ చేస్తూ వచ్చాం. అంటే దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తూ వచ్చాం. సో ఇట్స్ నాట్ అబౌట్ చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, అంతకుముందు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కాకుండా ఓవర్ ది పీరియడ్ డికేట్స్గా పెరుగుతూ వచ్చింది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అదే ఎక్స్ప్లెయిన్ చేశారు. వీటన్నిటి వల్లే ఈరోజు తిరుమల ఆలయంలో ఇంక్లూడింగ్ క్యూ లైన్స్తో సహా, క్వాలిటీ మెయింటెనెన్స్ సహా, కన్సిస్టెన్సీ ఆఫ్ క్వాలిటీ, కంటిన్యూయేషన్ ఆఫ్ సర్వీసెస్ ఎక్కడ చిన్నపాటి లేకుండా ప్రపంచంలోనే బెస్ట్ సిస్టమ్ కింద ఎవాల్వ్ అయింది. అందుకే రామమందిరం, అయోధ్య రామమందిరం మోడీ గారు అంతగా ప్రాణప్రదంగా భావించారు. రామమందిరం వాళ్ళ ట్రస్ట్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మీరు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయండి, దీన్ని మాకు సిస్టమ్స్ ఎవాల్వ్ చేయండి, గైడ్ చేయండి, వీలైతే మేనేజ్మెంట్ కూడా పార్టిసిపేట్ చేయండి అని కూడా వచ్చిపోయినారు. ఇదంతా కూడా మీడియాలో వచ్చింది. ఇలాంటి దాని గురించి ప్రౌడ్గా చెప్పుకోవాల్సింది పోయి, ఇలాంటి దాని గురించి ఇంకా ఇది చేయాల్సింది పోయి, భక్తుల విశ్వాసాన్ని ఒక్క దెబ్బకు ఇది చేసేటట్టు, ప్రసాదం స్వీకరించాలంటే అనుమానం వచ్చేటట్టు చంద్రబాబు నాయుడు కొట్టిన దెబ్బ మామూలు దెబ్బ కాదు. అందుకే మేము అడిగినాం ఇమ్మీడియట్ రియాక్షన్. మా మాజీ చైర్మన్లు ఎవరైతే ఉన్నారో మా పార్టీ నుంచి, మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు కానీ, భువన కరుణాకర్ రెడ్డి గారు, ఇమ్మీడియట్ థరో ఎంక్వైరీ జరపండి, దీని మీద సిట్టింగ్ జడ్జితో ఎవరితోనో చేయించండి అన్నారు. నిన్న మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, ఆయన కూడా ఏమి వద్దు, ఇమ్మీడియట్ చేయండి, డిలే అయ్యే కొద్దీ మళ్ళీ ఆ అగాధం పూడ్చ డిలే అయ్యే కొద్దీ ఆ విశ్వాసం మళ్ళీ తీసుకురాలేము,
ఇప్పుడే డౌట్లు పెరిగిపోతున్నాయి. దాన్ని ఇంకా కర్మ మన దురదృష్టం ఏంటంటే పెద్ద పెద్ద మీడియా వీళ్ళు కానీ మిగిలిన వాళ్ళందరూ కేంద్ర మంత్రులతో సహా దాన్ని పెంచుతున్నారు. ఇంకా అనుమానాలు పెంచేసి ఘోరం జరిగిపోయింది అయిపోయింది. ఇంకని అంటే ఈరోజు కూడా యాజ్ ఇఫ్ యానిమల్ ఫ్యాట్తో ఇస్తున్నట్టు. చంద్రబాబు నాయుడు గారు అన్న దాని ప్రకారం ఒకవేళ జూలై 20, 12, 23 వచ్చిన దాంట్లో ఉంటే అది ఆయన గవర్నమెంట్ వచ్చింది, సెటిల్ అయింది, ఆఫీసర్ ఆయన పెట్టేశాడు, తన ఆన్సరబుల్ అవుతాడు, అక్కడ ఉన్న ఈవో ఆన్సరబుల్ అవుతాడు. అసలు దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నారో తెలియదు. అలాంటిది ఈరోజు వచ్చి ఎప్పుడు అంతకుముందు ముందే 1.5-2 నెలల క్రితమే అయిపోయిన మా గవర్నమెంట్ మీద ఆరోపణలు చేయడం అంటే ఇప్పుడు ఆ 23 తర్వాత ఇట్లే సిస్టమ్ నడుస్తుంది, నువ్వేం మార్చింది లేదు అంటే ఇప్పటికి అదే పోతున్నట్టేనే అనుకోవాలి కదా. నువ్వు ఏ రకంగా మార్చినావో చెప్పాలిగా. పోనీ అంతకుముందు బాగాలేదు అనుకుంటే నువ్వు ప్రక్షాళన ఎట్లా చెబుతావు, అది చెప్పలేదు. తర్వాత ప్రైస్ గురించి అంటున్నారు. ప్రైసు ఆర్గానిక్ దీంతో చేస్తే 2,000, 3,000 పైన కూడా అవుతుంది. ఎందుకంటే ఆర్గానిక్ కాస్ట్ ఎక్కువ కాబట్టి. రెండవది కేవలం మన పాత పద్ధతిలో వెన్న తీసి చేస్తే పాలు అమ్మడానికి ఉండదు, మజ్జిగే వస్తాయి కాబట్టి బై ప్రోడక్ట్ కింద ఖచ్చితంగా 2,000, 3,000 అవుతుంది నెయ్యి. అయితే ఇప్పుడు ఈ పాలను అమ్ముతున్నారు కాబట్టి 40 లీటర్లకు 1 కేజీ వస్తుంది అంటున్నారు. ఆ లెక్కనైతే 2,000 రూపాయల పైన పాలల్లో వస్తే లీటర్ 50-55 రూపాయలు ఉంది. ఇది బై ప్రోడక్ట్ కింద ఉంటుంది కాబట్టి మీకు అమెజాన్లో పోయినా 470 ఉంది. ఏది 470, 500, 550 డిపెండింగ్ బ్రాండ్ని బట్టి వాళ్ళ బ్రాండ్ నేమ్ని బట్టి. ఏది ప్యాక్ చేసి 4-5 లేయర్లు దాటుకొని హోల్సేలు, స్టాకిస్టులు, C&F ఏజెంట్లో, వారి తర్వాత కింద రిటైలు, అక్కడ ఇన్వెంటరీ స్టాక్ మెయింటైన్ చేయాలి, వాడి ప్రాఫిట్స్, ట్రాన్స్పోర్ట్లు, ప్యాకింగు, మార్కెటింగు, ఇన్ని చేసుకున్నది నీకు 450 ఇదైతే 450 నీకు బయట దొరుకుతుంటే ఇది ట్యాంకర్లో పంపించేది, కంటిన్యూస్ ఆర్డర్ ఉండేది, సంవత్సరానికి 5,000 టన్నులు రిక్వైర్మెంటు అండ్ పేమెంట్లు ప్రాంప్ట్గా అయ్యేది. దానికి చీప్గా తక్కువ ఎక్కువ ఇస్తారు. పోనీ చూస్తే మనం 14 నుంచి అట్లే ఉంది, 19 అట్లే ఉంది, 18 అట్లే ఉంది. ఇట్ ఈజ్ వెరీ సీజన్. ఒకవేళ అన్ సీజన్ అయితే ఫాడర్ కాస్ట్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు ఉంటే 400 హైయెస్ట్ 400 ఉంది. వీళ్ళు అంటున్నట్టు కర్ణాటక వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదు, టీడీపీ హయాంలో అంతకుముందు కూడా లేరు, 50 ఏళ్ళ నుంచి ఉన్నది అబద్ధం. ఇవన్నీ ఉన్నాయి అక్కడ. ఇవన్నీ ఒక్కసారి సిట్టింగ్ జడ్జితో ఎవరితో అయినా ఎంక్వైరీ వేయిస్తే అది కూడా డిలే కాకూడదు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రేపు లెటర్ కూడా రాస్తున్నారు. నిన్న చెప్పినట్టు ప్రైమ్ మినిస్టర్ గారికి, చీఫ్ జస్టిస్ గారికి. చీఫ్ జస్టిస్ గారు సీరియస్గా ఐ థింక్ ఆయన కూడా ఈ మధ్యనే వచ్చినట్టున్నారు, తిరుమల దేవస్థానానికి వచ్చారు, ప్రసాదం స్వీకరించారు. ఇది ఇమ్మీడియట్ దీన్ని అనుమానాలన్నీ ఇది చేయాలంటే ఓ సిట్టింగ్ జడ్జితో వేస్తే 10 రోజుల్లోనే ఓపెన్గానే ఎంక్వైరీ జరిపి, ఎందుకంటే ఎవ్రీథింగ్ రికార్డ్స్లో ఉన్నదే, ఆ రికార్డ్స్ అన్ని తీసి బయట పెడితే మీడియా ఓపెన్గా మీడియా ముందు కూడా జరిగితే ఏ రోజు ఆ రోజు దాని మీద కంక్లూజన్స్ ఇస్తే ఖచ్చితంగా 10 రోజుల్లో తేల్చేయచ్చు. ఈ ఉపద్రవం ఏదైతే చంద్రబాబు నాయుడు తెచ్చిపెట్టారో ఆయన దానికి ఎక్స్పోజ్ అవుతాడు, ఖచ్చితంగా తన దోషిగా నిలబడతాడు. రాజకీయం చేయడం వేరు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే, వైఎస్ఆర్సీపీని ఎదుర్కోవాలంటే ఆయన వేరే రకంగా ఇది చేయొచ్చు. కానీ కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఈ రకంగా చేయడం అనేది మామూలు దుర్మార్గం కాదు. ఆయనకంటే ఎలాగో పాపభీతి లేదు. అదిగాక ఇప్పుడు ఆయన అందులోనూ ఒక డైరీ ఓనరు, ఆయన ఒక హెరిటేజ్ డైరీ ఓనరు, ఇండియాలో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ దీనికి సంబంధించిన కంపెనీస్ ఓనరు. ఆయనకు తెలుసు మనకన్నా ఏదైనా దాని గురించి చెక్ చేయాలి. బహుశా వాళ్ళ చేసిన హెరిటేజ్ అయినా ఇంకోటైనా పంపించి టెస్ట్ చేస్తే దాదాపు ఇలాంటి రిపోర్ట్సే వస్తాయి. ఎందుకంటే ఆడ మనం చూస్తే ఖచ్చితంగా సైంటిస్టులతో మాట్లాడితే వాళ్ళు క్లియర్గా అంటున్నారు, యానిమల్ ఫ్యాట్ ఉంది అని అంటే అది ఖచ్చితంగా ఓ సెట్ బౌడియన్ టెస్ట్ అని అది దాంట్లో క్లియర్గా బయటపడుతుంది అని. అది మీరు చూస్తే ఆ రిపోర్ట్లో పాయింట్ నెంబర్ 2గా దాంట్లో క్లియర్గా కనపడుతుంది. దాంట్లో మనం చూసినప్పుడు ఏదైతే పాయింట్ నెంబర్ 2 బౌడియన్ టెస్ట్ అని అన్నారో అది నెగిటివ్గా ఏదైతే ఉందో ఇది పాయింట్, దీన్ని ఇది మీరు చూస్తే నెగిటివ్ కనిపిస్తుంది. ఇది ఈ టెస్టు కల్తీ ఉందా అనే దానికి తెలుస్తుంది. సర్టెన్ వెజిటబుల్ వాటిని అండ్ ముఖ్యంగా యానిమల్ ఫ్యాట్. ఎప్పుడు అయితే ఈ టెస్ట్ నెగిటివ్ వచ్చిందో లేదు కల్తీ అంటే మాన్యువల్గా కల్తీ లేదు. మరి వాట్ అబౌట్ దిస్ ఈ లాస్ట్లో వచ్చేటివి ఈ అనెక్సర్ అంటే ఇది సైంటిస్టులతో మాట్లాడితే ఏమంటున్నారంటే ఇవి ట్రేసెస్.
ఆ పశువులకు, గోవులకు, ఆవులకు పెట్టిన ఆహారం ఏది ఉందో అవి తినే ఆహారంలో ఏదన్నా ఈ పామాయిల్ ఫీడ్ కేక్ కానీ కాన్సన్ట్రేటెడ్ కేక్స్ ఉంటాయి, ఇవి పెడతారు ప్రొడక్షన్ పెరగాలని చెప్పి, లేదా ఫాడర్ ఎక్కువ అవైలబుల్ లేకపోతే, లేదా అలా దాంతో ఇవన్నీ పెట్టి పెంచిన అదేది మన గడ్డి అయినా సరే అది తిన్నా సరే రెసిడ్యూస్ ఉంటాయి, హ్యూమన్ మిల్క్లో కూడా ఉంటాయి. అలాంటి ట్రేసెస్సే అది కింద రిపోర్ట్లో చూసినా అదే కనిపిస్తుంది, వీళ్ళు అదే చెప్తారు, ల్యాబ్ వాళ్ళు కూడా ఇవన్నిటి వల్ల కారణం అయ్యొచ్చు, అందుకే సస్పెక్టెడ్ అని అంటారు. బట్ దట్ ఈజ్ నాట్ యానిమల్ ఫ్యాట్ కాదు. యానిమల్ ఫ్యాట్ ఉంటే ఇక్కడే ఈ సెకండ్ టెస్ట్లోనే బయటపడుతుంది. ఇది సైంటిస్టులు క్లియర్గా అంటున్నారు, మీడియా వాళ్ళు కనుక్కోవచ్చు, ఎంక్వైరీ చేయొచ్చు. రేపు హెరిటేజ్ది పంపించినా ఇంకోటి పంపించినా ఇలాంటి రిపోర్టే వస్తుంది. మరి ఇంకా అవన్నీ యానిమల్ ఫ్యాటే అనుకోవాలా? అసలు నన్ను అడిగితే నాకు తెలియక అడుగుతా, తిరుమల అన్ని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్, సిస్టమ్స్, ల్యాబొరేటరీస్, కంటిన్యూస్ టెస్ట్ ఉన్న అక్కడే నువ్వు ఇలాంటి మాట మాట్లాడితే మరి మీరు సప్లై చేసే నెయ్యి అది జంతువులకు కాదని ఎట్లా అనుకోవాలి కన్జ్యూమర్? పూర్తి నమ్మకంతోనే కదా మేమంతా అందరూ తింటున్నది. నువ్వు అమ్మే పాలు సరే, నెయ్యి అదంతా జంతువులకు అని ఎందుకు అనుకోకూడదు? మన దగ్గర ఇళ్లలో చెక్ చేసుకోవడానికి ఏం ఇది ఉండవు కదా. ఆయన ఆన్సర్ ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారు దానికి. ఒక చిన్న ఇండస్ట్రీ సప్లై చేసే దాని మీద కన్జ్యూమర్ గూడ్స్ ముఖ్యంగా ఆరోపణ చేయాలంటే భయపడతాం. ఎందుకంటే కొన్ని వేల మంది, వందల మంది ఉద్యోగులు ఉంటారు, ఆ ప్రోడక్ట్స్ నమ్మకం మీద తీసుకొని కన్జ్యూమ్ చేసే కన్జ్యూమర్స్ ఉంటారు. టక్కున అనేస్తే ఆ కన్జ్యూమరు భయపడితే ఇట్స్ నాట్ అబౌట్ సింగిల్ ఫ్యాక్టరీ, ట్రస్ట్ పోతుంది. ఇవన్నీ ట్రస్ట్ మీద నడిచాయి. అలాంటిది భక్తి, ఇది పూర్తి విశ్వాసం. ఆ విశ్వాసం మీద దెబ్బ కొట్టాడు చంద్రబాబు నాయుడు గారు. అందుకు మళ్ళీ అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ లెటర్లు కూడా రాస్తున్నాడు. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి పెట్టి వారం 10 రోజుల్లోనే రికార్డులన్నీ తీసి ఓపెన్ ఎంక్వైరీ, మీడియా దీన్ని కూడా ఇన్వాల్వ్ చేస్తే లాస్ట్ దీని వరకు భక్తులందరికీ మెసేజ్ ఇవి, దే షుడ్ బి రెస్ట్ అష్యూర్డ్ దట్ ఎస్ బాగుంది, దే షుడ్ బి ఏబుల్ టు రెస్ట్ అష్యూర్డ్ దట్ అంతా బాగుంది, ఇదంతా అబద్ధం అనుకోవాలి. సరే, ద్రోహం చేసింది ఎవరు చంద్రబాబు అనేది ఆ ప్రాసెస్లో బయటపడుతుంది. అది తప్పదు, దానికి ఇంకా హీ హ్యాస్ టు ఫేస్ ఇట్. దిస్ ఈజ్ మా స్టాండ్, పార్టీ స్టాండ్, మా స్టాండ్.